భారీ జనసందోహం మధ్య కొల్లూరు మండలం చిలుమూరు లంక, సుగుణలంక, ఈపూరు, చింతలంక, పెదలంక, పెసర్లంక గ్రామాల్లో ప్రచారం అడుగడుగున జనం నీరాజనాలు, మహిళా మనులు హారతులతో స్వాగతం పలికిన 6 గ్రామాల ప్రజలు. ఈ సందర్భంగా ఆనందబాబు గారు మాట్లాడుతూ, నేను వేమూరు నియోజకవర్గంలో 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలుపొందాను. ఇప్పుడు 4వ సారి మేము ముందుకు వచ్చాను. నా మీద 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి 6 నెలల క్రితం నియోజకవర్గం వదిలి పారిపోయాడు. మీరు గమనించండి, ఎక్కడి నుండో వచ్చిన వ్యక్తిని ఇక్కడ పోటీకి పెట్టారు. నేను ఎప్పటికీ మీ వాడిని, మీ మధ్య ఉండే వ్యక్తిని. అంతా బాగుంటే 5వ సారి కూడా వేమూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తాను. అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేతకానితనంతో పెన్షన్లు ఇవ్వలేక చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతున్నారన్నారు. మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ పూర్లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చేపడతాను, పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా దళిత వాళ్ళ ఉన్న మీరు మోసపోయారు. 170 మంది 80 మంది జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి రావాలి జగన్, కావాలి జగన్ అని ఎంపర్లాడారు. వాడు మొట్టమొదట అధపాతాలని తొక్కింది దళితులని. అది గుర్తించండి. ముందుగా రాజ్యాంగ పరంగా మనకు అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులన్నీ కూడా కాలరాయబడ్డాయి. ప్రభుత్వం 27 పథకాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమలవుతున్న పథకాలన్నీ కూడా రద్దు చేసినటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి అని మీకు తెలియజేస్తున్నా. విదేశీ విద్యా పథకం అంబేద్కర్ గారి డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం అని చెప్పి 600 మందిని విదేశాలకు పంపించి చదివించాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పథకాన్ని రద్దు చేసి చివరిలో పథకం పునరుద్ధరిస్తున్నానని చెప్పి డాక్టర్ అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి విద్యానిధి పథకాన్ని పెట్టుకున్నాడు. ఇంతకంటే సిగ్గుమాని చర్య ఇంకోటి ఉంటుందా? మన జాతికి ఇంతకంటే అవమానం ఉంటుందా? మీరు ఆలోచన చేయండి. ఇటువంటి దళితుల్ని పూర్తిగా ద్రోహం చేసినటువంటి వ్యక్తి, దగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఎవరైతే ఎంపల్లాడి ఓట్లు వేశారో వాళ్ళు తెలుసుకోండి, దయచేసి యువతరం తెలుసుకోండి. రాబోయే రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో అర్థం చేసుకోండి. యువత భవిష్యత్తు కోసం, దళితుల భవిష్యత్తు కోసం, రద్దయిన 27 పథకాల పునరుద్ధరణ కోసం మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా జనసేన ప్రభుత్వం కలయికతో ఏర్పడబోయే ప్రభుత్వంలో మనకి మేలు జరిగింది. 100% నేను హామీ ఇస్తా ఉన్నాను. గతంలో మనకు కేటాయించిన సప్లాన్ నిధుల్లో మరి ఈ గ్రామంలో పల్లెలో సిమెంట్ రోడ్ల నిర్మాణం అన్నీ చేసుకున్నాం. నాకు తెలిసి ఒకే ఒక పని మిగిలి ఉంది. ఇక్కడ నుంచి ఆ మెయిన్ రహదారికి దారి, అది కూడా చెప్తున్నాను. అప్పుడే మాట్లాడాం, మీరే సక్రమంగా ముందుకు రాలేదు. అది అడుగడ్డి పోయింది. ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చినాక ఆ కార్యక్రమం ఖచ్చితంగా ఓనర్స్తో కూడా మాట్లాడాం. వాళ్ళు కూడా సుముఖత వ్యక్తం చేశారు. అప్పుడే సుముఖత వ్యక్తం చేశారు.